చేయడానికి మాకు పోటీలకు వెళ్ళడానికి మాకు అభ్యంతరం లేదనే విషయం అన్ని పార్టీల నుంచి రావాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిల పక్షంతో ఆ అభిప్రాయం తెలుసుకోవాల్సింది. సూటిగా ఇప్పటి వరకు కూడా సూటిగా మీ 42% ఈ విధంగా రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవడానికి మీకు యంత్రం ఉందా అనేటువంటిది ఎవరిని అడగడం లేదు, అభిప్రాయం తీసుకోవడం లేదు. తర్వాత 42% రిజర్వేషన్ అనేది అడుక్కునేటువంటి ప్రతి పరిస్థితి అనేటువంటి బీసీలకు అక్కర్లేదు. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు బీసీయేతర వాళ్ళు చాలా ఏళ్లలో ఉన్నటువంటి సంఖ్యలో ఉన్నటువంటి కులాలు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. వాళ్ళ అధికారం కింద గౌరవం ఇచ్చినాం, వారికి మేము విధేయతగా వారి యొక్క పాలన మేము సమర్థించినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఛాలెంజ్గా 42% రిజర్వేషన్ అమల్లో భాగంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొట్టమొదటి తొలి ఒక బీసీ ముఖ్యమంత్రిగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు వేసి వాళ్ళ ముఖ్యమంత్రిగా బీసీని చేసినట్లయితే చేయడం వస్తుంది. ఇక్కడ నుంచి అడుగులు ప్రారంభంగా 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన భాగంగా ఈరోజు మొట్టమొదటిగా తొలి బీసీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు వేసి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత గొప్ప పని చేసినటువంటి వారు 42% రిజర్వేషన్ భాగంగా బీసీలకు ప్రాతినిధ్యం కలిగిస్తున్న భాగంగా బీసీ వారు గౌరవంగా వైదొలిగి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసి అందరికీ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉంటే బాగుంటుందనేటువంటి బీసీ సంఘాల యొక్క బీసీలు అనేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడేటువంటి మంత్రులుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవం లేనటువంటి మాధవరెడ్డి గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ రెడ్డిలు అనేటువంటి వాళ్ళు బీసీ సంఘాలతో మమేకమై ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గాలు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ బీసీలతో మమేకమై కుటుంబ బంధాలు బంధుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవాళ మీ ఒక్కడి పేరులోకి రావడానికి, మీరు ప్రాచుర్యంలో రావడానికి 42%తో మంచి ఎలక్షన్లో పోయే సందర్భంలో మీరు దీన్ని అడ్డగించి ఇది రెడ్డి జాగృతి అనేటువంటి చేసి రెడ్డిలకు బీసీలకు మధ్య పంచాయతీ పెట్టే పని చేయొద్దు. దయచేసి మీరు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక మంచి వ్యక్తిగా ఉంటారా, చరిత్రహీనుడిగా ఈసీ ఉద్యమంలో రేపు సాధించుకున్న తర్వాత బీసీ ద్రోహి ఎవడంటే ఒక మాధవరెడ్డిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మాధవరెడ్డి గారిని మేము బీసీ సంఘాల నుంచి అభ్యర్థి చేస్తున్నాం. రెడ్డి జాగృతి అని చెప్పి రెడ్డిలను ఇబ్బంది పెట్టకుండా మీరు ఈ యొక్క సమంజసమైనటువంటి 15% లేని వాళ్ళు 75 సంవత్సరాలు పాలన చేస్తే మీకు లేనటువంటి కడుపు నొప్పి 56.3% ఉన్న 42% అడిగితే మీకేం కడుపులు వస్తుందనేటువంటిది మీరు గమనించాలి. ఇప్పటికైనా మీరు పిటిషన్ను ఉపసంహరణ చేసుకోవాలని బీసీ సంఘాల అందరి తరఫున మనం ఈరోజు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది బీసీ ఉద్యమం, పార్టీల పంచాయతీగా మార్చకండి. ఇది పార్టీల పంచాయతీ మార్చి ఎవరి ప్రాతినిధ్యం అవుతుంది? రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ వస్తుందా, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ వస్తుందా, లేకపోతే ఇతర పార్టీకి క్రెడిబిలిటీ వస్తుందా అనేటువంటి దాని మీదనే పోతున్నారు తప్ప చిత్తశుద్ధిగా బీసీకి అమలు చేయడానికి ఏం అభ్యంతరం? ఇప్పుడు కోర్టు చెప్పింది ఎన్నికలు జరుపుకోమన్నది. 42% పొమ్మనకుంటే 25% ప్లస్ 17 కలపమన్నది. దీని మీద ఏమి మీ వైద్యం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీడియా ముందు ఒకరి పార్టీ మీద ఒకరు దూషించేటువంటి ప్రయత్నం చేయకుండా అసలు మాకు ఈ విధంగా ఉంది, మీ ఎట్లయినా సరే 42 పోతాం, 42 కాదు 52, 56.3% ఉంది, 50% రిజర్వేషన్తో మేము పార్టీలు ముందుకు పోతామని ఇంకో ఇతర పార్టీలు ఎందుకు అనడం లేదనేటువంటి విచారణ చేయాలి. ఇదంతా కూడా ఒక బ్రహ్మాండమైన మానసికమైనటువంటి ఒక నాటకం, ప్రజలందరినీ ఒక విచ్ఛిన్నం చేయడానికి బీసీ సంఘాలు ఇప్పుడు కదా మేము ముందు దాంట్లో ఈ విధంగా పంచాయతీ పెట్టడానికి మాత్రం చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్ర, ఒక మైండ్ గేరేస్తున్నారు. ఇది బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కోర్టులను సుప్రీంకోర్టును పక్కకు పెట్టి ఇవాళ అధిపక్షం కూర్చుండి మేము 42 అన్నారు కదండి, మేమందరం కలిసి 50 మేము పోతామనేటువంటి నిర్ణయం చేసి రేపు ఎన్నికల కమిషన్ ఎన్నికలు పోవడానికి అవకాశం ఉంది. దీన్ని ఎవరు వద్దంటారు, కానీ అది చిత్తశుద్ధి లేదు. ఇది చాలా సుదీర్ఘంగా జరిగేటువంటి కార్యక్రమంగా దీన్ని మార్చి ఉన్నారు. కాబట్టి ఎవరు బీసీకి ముఖ్యమంత్రి చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్గా లేరు. బీసీని చూస్తే వీళ్ళందరూ చుట్టూన్నటువంటి ఈ ఎంత పెద్ద అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా అగ్రకులాల ఆధిపత్యంలో జరుగుతున్నటువంటి పార్టీలు కానీ అగ్రకులాల యొక్క నేతృత్వం జరుగుతున్న పార్టీలు కానీ బీసీల పట్ల ఒక కపట ప్రేమ తప్ప ఉద్దేశం లేదు. ఇవాళ అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీలు అనకుండా బీసీ ఓట్లతో 75 సంవత్సరాలు పాలన చేసినటువంటి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా అధికారాన్నిలో మేము కొంత భాగాన్ని అడుగుతున్నాం. మా అడిగేది మీరు ఇచ్చాలు కాదు, మా హక్కుగా మేము సాధించుకోవాల్సినటువంటి ఈ హక్కును మీరు చిన్న సమస్యలు చేసి రాజకీయ సమస్యగా మార్చి దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీనికి మాట్లాడడానికి రాజకీయ పార్టీ అక్కర్లేదు, పక్షం అక్కర్లేదు. ఒక బీసీ బిడ్డగా ఎవరైనా ఆవేదన పడుతున్నారు, తెలిసిన బీసీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎవరైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయ విమర్శ కూడాదు, పార్టీలను చిన్నగా పెద్దగా చేసేటువంటి అంశం కాదు. కాబట్టి ఇప్పుడు బీసీలకు వచ్చే రిజర్వేషన్ 42% సాధించడానికి ఈరోజు ఉద్యమంగా మార్చినటువంటి పార్టీలన్నీ కూడా పునరాలోచన చేయాలి. ఇది ఉద్యమంగా మార్చాల్సిన అవసరం లేదు. మీరు అఖిలపక్షం కూర్చుండండి, మీరు అభిప్రాయం చెప్పండి. ఈ 42%తో ఎన్నికలు పోవడానికి ఎవరు ముందు రెడీగా ఉన్నారు, ఎవరు రెడీగా లేరు. లేదు రిజర్వేషన్ మీకు నచ్చకపోతే మళ్ళీ కూర్చుని మీరు 42% మీకు అనుకూలంగా రిజర్వేషన్ మార్చుకొని మీరు ఎన్నికలు పోవడానికి
అందరూ మర్చిపోయినారు. గ్రామ పల్లెల్లో గ్రామ పంచాయతీల సర్పంచులు ఎన్నికలు జరగలేని విషయం అన్ని పార్టీలు మర్చిపోయినాయి. గ్రామ పాలన స్తంభించిపోయిందనే విషయం పార్టీలు మర్చిపోయినాయి. ఇవాళ పాలన అంతా స్తబ్దతగా ఉందనే విషయం మర్చిపోయినాయి. కేవలం మీడియా ద్వారానే పార్టీల ఉనికిని చాటడానికి సమస్యను ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయం సత్యమైన విషయం. కఠినంగా ఉన్న ఈరోజు బీసీలందరూ అందరి ప్రవర్తన గమనిస్తున్నారు, అందరి యొక్క ఉద్దేశాన్ని గమనిస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేసి ఉల్టా సీదా మాట్లాడి బీసీలకు మద్దతు అంటూనే బీసీలకు వ్యతిరేకంగా రిజర్వేషన్ మద్దతు అంటూనే రిజర్వేషన్ మీద పక్కన మీద నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా మనల్ని అందరినీ కూడా ఇప్పటికి కూడా గోల్మాల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. చివరికి మన ఎట్టకే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.